బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లను చేస్తోంది. ఉదయం ముఖ్యమంత్రి గన్ పార్క్లోని అమరవీరుల స్తూపానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పిస్తారు. అనంతరం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో పలు కార్యక్రమాలలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. సాయంత్రం ట్యాంక్ బండ్ పైన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నివాల్, బాణసంచా, అలాగే లేజర్ షో, ఫుడ్, అలాగే గేమింగ్ స్టాళ్లను కూడా ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి, అలాగే మంత్రులు, ఇతర ప్రముఖులు కూడా హాజరవుతారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళా బృందాలచే కార్నివాల్ ప్రదర్శనలు ఉంటాయి. ప్రధాన స్టేజ్లపైన పలు శాస్త్రీయ, జానపద, దక్కని సాంస్కృతిక అలాగే కార్యక్రమాలు, అలాగే జయ జయ హే తెలంగాణ పైన జాతీయ జెండాలతో మార్చ్ ఫాస్ట్, మిరుమిట్లు గొలిపే ఫైర్ వర్క్స్ ప్రదర్శన, లేజర్ షో ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ పైన దాదాపు 80 స్టాళ్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ స్టాళ్లలో రాష్ట్రంలోని హస్తకళలు, స్వయం సహాయక బృందాలు తయారు చేసే వస్తువులు, చేనేత ఉత్పత్తులు, నగరంలోని ప్రముఖ హోటళ్లచే స్టాళ్ల ఏర్పాట్లు, చిన్నపిల్లలకు గేమింగ్ షోలు ఏర్పాటు చేశారు.